అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము జ్ఞానము ఘనతను ఇస్తున్నది. జ్ఞానము ఘనతను ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు, బుద్ధిహీనులు అవమానం భరితులగుదురు అని చెప్పి చూస్తున్నాం. ప్రతి ఉదయకాల వేళలో ఇలాగూ ఆయన సన్నిధిలో చేరే భాగ్యాన్ని, ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుని ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. అవును, ఈ ఉదయకాల వేళలో కూడా అట్టి కృప మనకు అనుగ్రహించాడు. కాబట్టి అట్టి కృప కలిగిన దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనములో జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు అని చెప్పి చూస్తుంటున్నాం. సొలొమోను మరి దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నాడు. కాబట్టి అతడు ఘనతను పొందుకున్నాడు. అటువంటి జ్ఞానమును దయచేయాలని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దయచేసే వారుగా ఉంటున్నారు. అందును బట్టి మనము స్తుతించాలి. రాజుల మొదటి గ్రంథము చూడండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 12వ వచనం. నీవిలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు అని చెప్పేసి చూస్తుంటున్నా. సొలొమోను దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నాడు. అందును బట్టి ఘనత పొందినట్టుగా మనం చూస్తుంటున్నాం. అవును, ఆయన కీర్తి, ఆయన ఘనత మరి పొందినవాడుగా మనం చూస్తుంటున్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే, నీవు ఇలాగూ అడిగినందున ఏమడిగాడు? నీవు నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. అక్కడ ఏమడిగాడంటే 11వ వచనంలో దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను. దేవుడు అతనికి సెలవిచ్చాడు. ఇంకా పైకి వెళ్ళి చూసినట్లయితే 9వ వచనం నుంచి, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచి. ఏమి కాడుతున్నాడు? వివేచించు, మరి నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచి అంటున్నప్పుడు సొలొమోను చేసిన మనవి ప్రభువుకు అనుకూలము కనుక, ప్రభు విన్నాడు, అనుకూలము కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిస్తున్నాడు. 11వ వచనంలో, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవిలాగూ అడిగినందుకు నీవు మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి మరి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడు ఉండడు అని చెప్పేసి మనము చూస్తుంటున్నాం. అంత గొప్ప దేవుడు. లూకాసు వార్తలో కూడా మనం చూస్తాం కదా. లూకాసు వార్త 11వ అధ్యాయము 31వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 31వ వచనంలో, దక్షిణ దేశపు రాణి
విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాడు. అవును, గొప్పవాడైన జ్ఞానం ఇచ్చే దేవుడు. అడిగాడు సొలొమోను, అయ్యా అని అడిగినప్పుడు మరి ఆయన దయచేసిన వాడుగా ఉంటున్నాడు. నీకు నాకు కూడా దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. జ్ఞానము ఘనతనిస్తుంది. జ్ఞానమును మరి జ్ఞానము ఘనతను స్వతంత్రించుకుంటారు. సొలొమోను దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నాడు కాబట్టి అతడు ఘనత పొందుకున్నవాడుగా మనం చూస్తుంటున్నాం. సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి లేక ఘనతను గురించి అనేకులు విన్నారు. అక్కడే రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు కూడా మనం గమనించినట్లయితే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేశాను. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వాటి కంటే ఎజ్రాహ్యుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దగ్గర అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను అని చెప్పి చూస్తున్నాం. వ్యాపితమాయను, ఘనత, కీర్తి అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి ఆయన అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేవాడు కావాలి. సొలొమోనుకే కాదు, నీకు నాకు అనుగ్రహించేవాడు కూడా దేవుడే. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గొప్పవారుగా మనం చూస్తున్నాం. ఆయన సన్నిధిలో మనము నోరు విప్పి అడిగినప్పుడు, ప్రభువా జ్ఞానమును దయచేయి, వివేకమును దయచేయి, వివేచన దయచేయి, నీ సన్నిధిలో మరి నాకు చక్కగా మరి మాట్లాడటానికి, చక్కగా ఉండటానికి, చక్కగా మరి ప్రార్థన చేయడానికి, వాక్యం చదవటానికి నాకు దయచేయమని అడిగినప్పుడు తప్పకుండా దయచేసేవాడుగా ఉంటున్నాను. యాకోబు పత్రికలు కూడా మనం చూస్తాము కదా. యాకోబు పత్రికలో కూడా అక్కడ గమనించినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రికలు మొదటి అధ్యాయం 5వ వచనంలో, మీలో 1వ అధ్యాయము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, మీలో ఎవరికి నేను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాడు. అవును, ఆనాడు సొలొమోను అడిగినప్పుడు సొలొమోనుకి ఇచ్చాడు. నీవు నేను అడిగినప్పుడు కూడా దేవుడు తప్పకుండా దయచేస్తాడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనలో గుప్తమైనవని కూడా మనం చూస్తుంటున్నాం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడిగితే ఇస్తాడు. సొలొమోను దేవుణ్ణి అడిగాడు, దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుడు అనుగ్రహించు జ్ఞానము వలన అతడు ఏం పొందుకున్నాడు? ఘనతను పొందుకున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు, నమ్మదగిన వాడు. ప్రభువా, నాయన బుద్ధి జ్ఞానములు మాకు దయచేయి, నాయన నీవే మాకు దేవుడవు, నీవు మాకు సహాయం చేయని చెప్పి చిన్న మాట ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ లోకంలో మేముంటుండగా నాయన మా జ్ఞానమును, వివేకమును అనుగ్రహించమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఆనాడు సొలొమోను అడిగినప్పుడు నాయనా ధారాళంగా మీరు దయచేసిన దేవుడు. నాయనా దేవా తండ్రి, మేము కూడా మీ సన్నిధిలో మేము ఇలా అడిగి మరి పొందే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటాం. మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.